అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం అండి. ఆహా కుకింగ్ విత్ రోజా. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ట్రెడిషనల్ అయిన వంటకం ముద్దపప్పు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అయిన రెసిపీ, కేవలం 20 నిమిషాలలో ఇది రెడీ అయిపోతుంది. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ముద్దపప్పుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, అలాగే పచ్చిపులుసు కోసం చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, తాలింపు గింజలు. అలాగే ఇక్కడ ముద్దపప్పు కోసం మనము ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని ఈ చిన్న సైజు కటోరాలో టూ కప్స్ కందిపప్పు అయితే మనం తీసేసుకొని ఈ కందిపప్పుని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి తర్వాత దాంట్లో ఇక్కడ వాటర్ అనేది మనం పప్పు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసి మనం విజిల్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పు అనేది ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి విజిల్ మొత్తం వెళ్ళిన తర్వాత పప్పు ఇలా అయితే మనకి ఉడికిపోతుంది మెత్తగా. ఇప్పుడు మనం స్పూన్ తోటి మిక్స్ చేద్దాము. ముద్దపప్పులో వెల్లుల్లి కూడా వేసాం కదా, అది కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకొని ఒక 2 to 4 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద ఈ పప్పు అనేది కొంచెం ఉడికించుకోవాలి. చాలా సింపుల్ అయిన రెసిపీ, ఈజీగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, స్టవ్ వెలిగించి పెట్టాను. పప్పు అనేది కొంచెం ఉడికించుకుంటే మనకి ముద్దపప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడ పచ్చిపులుసు కోసం ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని వాటర్ వేసి ఒకసారి చింతపండుని కడిగేసి వాటర్ అనేది వంపేసిన తర్వాత ఆ చింతపండులో వాటర్ అనేది వేసి నానపెట్టుకోవాలన్నమాట. నానపెట్టిన తర్వాత మనకి చింతపండు అనేది ఈ విధంగా నానిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని మనము ఇలా పిసుక్కోవాలన్నమాట. పులుపు కోసం మంచిగా ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో నుంచి వడకట్టాలి. పైన ఏదైనా డస్ట్ ఇట్లా ఉంటే కూడా దాంట్లో వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిన తర్వాత పచ్చిపులుసు మనకి సపరేట్గా తీసేసుకున్నాము. పోపు కోసం మనము వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు రసం ఇవైతే కావాలి. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టాను. ఇక్కడ మనం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి. పచ్చిపులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి, చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే తగినంత మిర్చి కూడా చిన్న సైజ్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేయాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే నేనైతే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. పచ్చిపులుసు అన్నప్పుడు కొంచెం నేను షుగర్ అయితే యాడ్ చేస్తానన్నమాట. ఇలా అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది ఒకసారి మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసము కూడా యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ మనం చింతపండు రసాన్ని వేస్తున్నాం కదా, మనం ఎక్కడ కానీ చింతపండుని మరిగించకూడదు అనమాట. పచ్చిపులుసు అంటే మరిగించుకోవద్దు. జస్ట్ ఇట్లా ఒక్క పొంగు వస్తే చాలన్నమాట, మనకి పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన రుచికరమైన ముద్దపప్పు పచ్చిపులుసు ఆవకాయ పెట్టుకొని తింటే ఆహా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినేయాల్సిందే అండి.
మరి పచ్చి పులుసు కూడా మనకి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ముద్దపప్పు పచ్చి పులుసు అలాగే ఆవకాయతో తినేసేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ.